కొన్ని దోషాలకి మీరు పరిహారాలు ఏం చేసినా దాని నుంచి బయటికి రాలేరు. కానీ 99% అన్ని దోషాలకి పరిహారం ఉంటుంది. ఆ పరిహారాలు మంచి విధంగా చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. సంతోషం లేకుండా ఒకడు ఉన్నాడంటే వేళ్ల కొద్దీ పూజన చేయడం అర్థం లేదు. ఏం చేయాలనో అదే చేయాలి. నాకు జలుబొచ్చింది, చాలా మందులేసుకున్నాను, కానీ పరిహారం కాలేదు. అది ఏం జబ్బు? ఆ జబ్బుకి ఎలాంటి మందులేసుకోవాలి? అది తెలుసుకొని ఆ జబ్బుకి మందు వేసుకుంటే గుణమవుతుంది. అదే విధంగా పరిహారాలు చాలానే ఉంటాయి. నేను ముందే చెప్పాను, మెడికల్ స్టోర్ చూడండి, వేళ్ల కొద్ది మందులు ఉంటాయి. ఇవన్నీ మనిషి మంచి కోసమే. అదేమంటే మనిషి దేహం మంచి కోసమే, మరి మనిషి ఆరోగ్యం కోసమే ఇవన్నీ ఉన్నది. అందుకని ఇవన్నీ తీసుకొని తినేదాన్ని కాదు కదా, ప్రాబ్లమే వస్తుంది కదా. అలాగే ఆరోగ్యంలో కూడా ప్రాబ్లం వస్తుంది. మనకేం కావాలో దాన్ని తీసుకుని తినేదాని వల్ల ఇక్కడ నివారణ అవుతుంది, మనకది వర్కౌట్ అవుతుంది. చాలా పరిహారాలు ఉన్నాయి.